అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి టేస్టీ కర్రీని రెడీ చేసుకుందామండి. ములక్కాయ కోడిగుడ్డు. మరి ఇది తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ఉడికించి ఉంచుకున్న గుడ్లుని కొంచెం ఘాట్లు పెట్టేసి ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. గుడ్లు అంటుకోకుండా మూకుడికి రావడానికి మనం పసుపు కొంచెం ఆయిల్లో వేసుకుంటే ఈ గుడ్లు అనేది అడుగంటకుండా మనకు ఈజీగా చక్కగా వేగుతాయి అన్నమాట. అందుకోసమే మనం ఆయిల్లో కొంచెం పసుపు వేసుకొని ఈ ఉడికించిన గుడ్లని వేసేసుకుందాం. చిన్న చిన్న ఘాట్లు పెట్టేసి చూడండి, చక్కగా వేగుతున్నాయి కదా. కలర్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ గుడ్లు వేయించేటప్పుడు. చూడండి, ఇట్లా మనకి మీడియంలో ఉంచుకొని వేయించుకోవాలి. ఇది హైలో ఉంచొద్దు, అలాగే ఫ్లేమ్ అనేది స్లోగా కూడా ఉండకూడదు. మీడియంలో ఉంటే చక్కగా వేగుతాయి అన్నమాట. ఈ గుడ్లు వేయించుకొని వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి ఈ కోడిగుడ్లు అనేవి. ఈ చక్కగా ఎగ్స్ అని వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని తీసేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, చక్కగా వేగిపోయాయి. నూనెలోంచి ఎగ్స్ని తీసేసి పక్కన పెట్టేసుకుందాం. మొత్తం అన్నీ కూడా ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను నేను. అలాగే ఒక 4 ములక్కాయలు తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా గుడ్లన్నీ తీసిన తర్వాత దీనిలోకి ఉల్లిపాయలు యాడ్ చేసుకుందామండి. ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు గుడ్లు తీసేసిన ఆయిల్లోనే వేసేసుకోవచ్చు మనం. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా పొడవుగా చీల్చి పెట్టుకున్నాను. అవి కూడా యాడ్ చేసుకుందాం ఈ ఉల్లిపాయల్లోకి. దీనిలో ఎందుకంటే కారం తక్కువ వేస్తున్నాను, ఈ పచ్చిమిర్చి ఘాటే సరిపోతుంది మనకి. అందుకని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేగేలాగా ఒక్కసారి మనం ఈ ఉల్లిపాయలు వేగాలంటే మనకు తెలిసిన టిప్ ఉంది కదండి, సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని, అంటే కర్రీకి సరిపడా సాల్ట్ నేను ఇప్పుడే వేసేస్తున్నాను. వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని 1 నిమిషం ఆగిన తర్వాత కొంచెం సాఫ్ట్ అవుతాయి ఉల్లిపాయలు. ఈ సాఫ్ట్ అయిన దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలని వేసేసుకుందాం. ములక్కాయ ముక్కల్ని ఇలా పొట్టు మొత్తం తీయలేదండి నేను, ములక్కాయలకి కొంచెం మాత్రమే తీసాను. ఇలా వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, విడిపోకుండా ఉంటుంది. ఫస్ట్ కర్రీలో చాలా బాగుంటుంది అనమాట. అందుకోసమని ఇలా ములక్కాయ ముక్కలను కూడా వేసుకొని ఉల్లిపాయలంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ములక్కాయ ఉల్లిపాయ కూడా బాగా కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టామంటే చక్కగా మగ్గిపోతుందండి. సాల్ట్ కూడా వేసుకున్నాం కదా మనం ఇందాక. చూడండి, మూత తీసి చూస్తే చక్కగా వేగిపోయాయి ములక్కాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ మిశ్రమం కూడా. ఇప్పుడు దీనిలోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పెద్దగా మసాలాలు కూడా ఏమీ అవసరం ఉండవు దీనిలోకి. చాలా టేస్టీగా ఉంటుంది. ములక్కాయ ఫ్లేవరే చాలా బాగుంటుంది కదండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం 1 స్పూను ధనియా పౌడర్ కూడా వేసుకుందామండి. ధనియా పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకుందాం. వేసుకొని చక్కగా కలిపేసుకుందాం మళ్ళీ ఒకసారి. అలాగే పసుపు వేద్దామండి. మనం తాలింపులో మాత్రమే వేసాం కదా పసుపు, అంటే గుడ్లు వేయించేటప్పుడు మాత్రమే వేసాము. ఇప్పుడు 1 స్పూన్, చిన్న స్పూన్ పసుపు వేసుకుందాం కర్రీలోకి సరిపడా వేసుకొని, అలాగే 3/4 స్పూను కారం వేస్తున్నాను నేను. ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, మనకు కారం తక్కువే పడుతుంది. ఇలా చూడండి, మంచిగా కలర్ కూడా బాగుంటుంది అనమాట, హెవీ అవ్వకుండా చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువ చింతపండు నానబెట్టుకున్నానండి నేను. ఈ చింతపండు పులుసును కూడా దీనిలోకి యాడ్ చేసుకుందాం. చూడండి, ఇట్లాగా కొంచెం పులుపు కూడా ఉంటే బాగుంటుంది అనమాట. టమాటాస్ యూజ్ చేయట్లేదు మనం, ఓన్లీ చింతపండు గుజ్జు మాత్రమే వేస్తున్నాం అనమాట. చూడండి, ఇట్లా వేసుకొని ఈ చింతపండు వాటర్ని వేసుకున్న తర్వాత దీనికి సరిపడా ఇంకొంచెం ఒక చిన్న గ్లాసుడు వాటర్ కూడా యాడ్ చేసుకుందాం మనం. ములక్కాయ ముక్క కూడా ఉడకాలి కదా. ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతుందన్నమాట. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్లోనే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా, బబుల్స్ అంతా కూడా చక్కగా పైకి వస్తుంది, ఆయిల్ అంతా పైకి తేలింది. మనకు కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చక్కగా ములక్కాయ ముక్క కూడా సాఫ్ట్ అయింది, మంచిగా ఉడికిపోయింది. దీనిలోకి మనం వేయించి పెట్టుకున్నాం కదండి గుడ్లు, ఆ గుడ్లని దీనిలోకి వేసేసుకుందాం. ఈ కర్రీలోకి ఇలా వేసుకొని ఒకసారి అంతా కూడా కలిసేలా కలుపుకుందాం. ఈ పులుపు కారం ఇదంతా కూడా ఎగ్స్కి పట్టేలాగా అనమాట. ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది మనకి దీనిలో. ఇలా కలుపుతూ ఉండగానే అబ్జర్వ్ చేసేసుకుంటుందండి.
పెద్దగా ఉడికించాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ ఎక్కువ టైం మనం ఉడికించామనుకోండి ఈ పులుసులో ఉన్న సాల్ట్ కారం మొత్తం కూడా ఎగ్స్లోకి వెళ్ళిపోతుంది. అంత ఎక్కువసేపు మనం ఉడికించకూడదు ఈ పులుసులోకి గుడ్లని. ఆల్మోస్ట్ 2 మినిట్స్ చాలు. తర్వాత మనం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి. మన కర్రీ రెడీ అయిపోయింది. మరి ఎంతో టేస్టీ కర్రీ. అలాగే ములక్కాయలు రోజు తిన్నా కూడా మంచిదే మన ఆరోగ్యానికి, అందరికీ తెలిసిన విషయమే కదా. గుడ్లు కానీ ములక్కాయ కానీ ప్రతిరోజు తిన్నా సరే మన హెల్త్కి మంచిదే, కానీ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఖచ్చితంగా ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా రెడీ చేసుకొని ఎలా ఉందో కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. మరి నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.